హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టుడే వచ్చి మనం భీమవరం నుంచి పేరుపాలెం బీచ్కి వెళ్తున్నామండి. ఇది వచ్చి మనకు భీమవరం నుంచి దగ్గరగా 38 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఎక్కువ మనకి ఇక్కడ వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయండి. ఒకటైతే 32 కిలోమీటర్స్ వస్తుంది, ఇంకోటైతే 38 వస్తుందండి. మనం వెళ్ళేదైతే 38 కిలోమీటర్స్ కాళీపట్నం నుంచి వెళ్తుంది. ఇదైతే బైపాస్ రోడ్ అండి. రోడ్ అయితే చాలా బాగుంటుంది. భీమవరం నుంచి 1 అవర్ లోపు వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో అయితే. అండ్ అలాగే మన భీమవరం నుంచి పేరుపాలెం బీచ్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గైస్. అండ్ అలాగే మన వీడియోస్ ఎవరైనా చూడకపోతే 2-3 వీడియోస్ వాచ్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన పేరుపాలెం వెళ్ళే దారిలో మనకి బండిముత్యాలమ్మ టెంపుల్ అని వస్తుందండి. ఇదిగో రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా. పేరుపాలెం వచ్చి ప్రతి ఒక్కరు ఇక్కడ రిటర్న్లో వచ్చేటట్టు తప్పకుండా ఆగుతారండి. అండ్ అలాగే ఇక్కడ ఈ టెంపుల్ని ఎంతమంది విజిట్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే మనకి రైట్ సైడ్లో వెళ్ళాలి. మనకి రైట్ సైడ్లో రోడ్ వస్తుంది. ఇక్కడ నుంచి నియర్లీ మనకి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుందండి. మొత్తం మామిడి తోటల మధ్యలోనే వెళ్ళాలి. ఈ పేరుపాలెం బీచ్లో మనకి చాలామంది మీకు చూపించిన వ్యూ ప్లేస్ చూపిస్తానండి. చాలామంది దీన్ని ఆంధ్ర గోవా కూడా అంటారు. చూపిస్తాను మీకు. బాగా చివరికి వెళ్తే మనకి కొబ్బరి చెట్ల మధ్యలో మనకి బీచ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మీకు అది కూడా చూపిస్తాను. చాలామంది మనకి ఎంట్రన్స్లోనే బీచ్ వరకు వెళ్ళేస్తారు, చాలామంది లోపలికి వెళ్ళరు. మీకు చూపిస్తాను. అది రోడ్ అయితే కొత్తగా వేసారండి. ఇది ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే ఎంటర్ అయ్యామండి. మనకి రైట్ సైడ్లో ఒక హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది. ఆపోజిట్లో మనకు కనిపిస్తుంది కదా బీచ్. అదంతా బీచ్ అనండి మనకి ఎంట్రన్స్. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళాలి మనకి బీచ్ దగ్గర స్నానం చేయడానికి అయితే. ఇంకా మనం వ్యూ పాయింట్కి అయితే ఒక 3.5 కిలోమీటర్స్ వెళ్ళాలి లోపలికి. చూపిస్తాను మీకు. అండ్ అలాగే పేరుపాలెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా రీసెంట్గా మనకి టెంపుల్ కూడా కడుతున్నారు లెఫ్ట్లో. మనకి రైట్ సైడ్లో అయితే రిసార్ట్స్ టైప్లో ఉంటాయండి. అవి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైనా ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు కూడా దాంట్లో ఉండొచ్చు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మనకి ఈ రోడ్డే ఉందండి. ఇప్పుడు కొత్తగా రైట్ సైడ్లో అది కూడా వేసారు రోడ్డు. ఎక్కువ మనకి కొబ్బరి చెట్ల మధ్యలో ఉంటుందండి. ఎక్కువ రైట్ సైడ్లో మొత్తం కొబ్బరి తోటలే ఉంటాయి మనకి. ప్రజెంట్ అయితే బీచ్ కొంచెం లోపలిగా ఉందండి. లాస్ట్ టైం అయితే మనకి చెట్ల దాకా వచ్చేసింది రోడ్డు దగ్గరికి రీసెంట్గా హెవీ రైన్స్కి. మనకి ఇక్కడ నుంచి పేరుపాలెం బీచ్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి మనకి స్నానాలు చేయడానికి కొంచెం సేఫ్గా ఉంటుంది. మనకి మోస్ట్ డేంజరస్ బీచెస్లో మనకి పేరుపాలెం బీచ్ కూడా ఒకటండి. ఎక్కువ లోనికి వెళ్ళకూడదు. మనం కొంచెం ఫ్రంటే ఫ్రెష్ అవ్వడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకి అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉంటాయండి దీంట్లో. మనకి రైట్ సైడ్లో కనిపించే చిన్న చిన్న షాప్స్ అండి. బిర్యానీ షాప్స్ కానీ ఫ్రైడ్ రైస్ షాప్స్ కానీ ఉంటాయి మనకి. కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ షాప్స్ మనకి. ఇక్కడ మనకైతే ఆఫ్టర్నూన్ తినడానికి అయితే మనకి ఫుడ్ అవైలబుల్గా ఉంటాయండి. మనం వ్యూ పాయింట్కి అయితే ఇంకెదరికి వెళ్ళాలి. ఎక్కడైనా బిర్యానీ అవి తీసుకుని వెళ్దాం. ఫైనల్ అయితే బిర్యానీ తీసుకున్నామండి. ఎదర్ లొకేషన్లో ఎలా ఉందో మీకు చూపిస్తాను. మనకి సిమెంట్ రోడ్డు కనిపించే లెక్క పూర్తిగా వెళ్ళిపోవాలండి. కొంచెం ఎదరికి వెళ్ళినాక మనకి లెఫ్ట్కి తిరిగితే మళ్ళీ రైట్ సైడ్లో మనకి ఒక కంకర్ రోడ్ ఉంటుంది. చూపిస్తాను మీకు. కంకర్ రోడ్డుకి వెళ్ళగానే లోపలికి ఒక 1 కిలోమీటర్ దాకా డిస్టెన్స్ ఉంటుందండి. చూడండి మనం సగం వరకు వచ్చాము. బీచ్ అయితే ఇక్కడికి మనకి చాలా దగ్గరగా ఉంటుంది. కావాలంటే ఇంకెదరికి వెళ్ళొచ్చు. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ బిర్యానీ తినేసి మనం బీచ్కి వెళ్దాం రండి. అండ్ అలాగే ఈ ప్లేస్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు పేరుపాలెం బీచ్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి గైస్. మనకి బీచ్ వచ్చి ఎంట్రన్స్ ఇదండి, అసలైన ఎంట్రన్స్. లాస్ట్ టైం అయితే మనకి ఇక్కడ దాకా బీచ్లో వాటర్ వచ్చేసినాయండి. ఎక్కువ మనకి పేరుపాలెం బీచ్లో సండే ఎక్కువ మంది వస్తారండి. ఎందుకంటే హాలిడే ఉంటాయి కాబట్టి. ప్రజెంట్ అయితే జనాలు తక్కువ మందే ఉన్నారండి. చూడండి బీచ్ చాలా లోపలికి వెళ్ళిపోయింది. నార్మల్గా అయితే ఇక్కడ దాకా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే తప్పకుండా ట్యాప్ చేయండి గైస్.